నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నిండా మునిగిపోయి ఎటు పోవాలో తెలియక నా మతం మానవత్వం అని సినిమా డైలాగులు కొట్టారు జగన్మోహన్ రెడ్డి. అసలు మానవత్వం అనే పదానికి స్పెల్లింగ్ తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగనేనని 5 ఏళ్ల పాటు చేసిన పాలనే సాక్ష్యంగా చెప్తుంది. చివరికి సొంత కుటుంబ సభ్యులను కూడా వదలట్లేదు. సొంత బాబాయిను హత్య చేస్తే న్యాయం చేయాల్సిన పొజిషన్లో ఉండి కూడా ఆయన హంతకుల్ని వెనకేసుకురావడం, ఆ బాబాయ్ కుమార్తె తన చెల్లిన్నే హత్య చేయించారని తప్పుడు ప్రచారాలు చేయడం జగన్కు తెలిసిన మానవత్వం. సొంత చెల్లికి ఆస్తులు పంచాల్సి వస్తుందని ఆమెను కూడా దూరం పెట్టి ఆమె పైన తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ మానవత్వం. సొంత తల్లిపై సోషల్ మీడియాలో ఘోరంగా మాట్లాడడం ఆయనకు తెలిసిన మానవత్వం. కుటుంబ సభ్యులతోనే ఇలా ఉంటే ఇక ఇతరులపై ఎలాంటి మానవత్వం చూపుతారో చెప్పాల్సిన పని లేదు. తన మానసిక ఆనందం కోసం ఇతరుల్ని హింసించేలా అందరినీ ప్రోత్సహించడం జగన్ మానవత్వ మతంలోని మొదటి లక్షణం. ఇక వేరే వాళ్ళు ఏడుస్తుంటే తాను మాత్రం వికటాట్టహాసం చేయడం జగన్ రెడ్డి మానవత్వంలోని అసలు కోణం. 5 ఏళ్ల కాలంలో తప్పుడు కేసులు పెట్టి చట్టాలను ఉల్లంఘించి ఆయన ఎంత మందిని హింసించారో, ఎంత మందిని చంపించారో లెక్కే లేదు. కడప జిల్లాలో ఓ నందం సుబ్బయ్య అనే వ్యక్తి అప్పటి వరకు వైసీపీలోనే పనిచేసిన ఎమ్మెల్యేకు వ్యతిరేకమయ్యారని పట్టపగలు పిలిచి అందరి ముందు చంపేశారు. ఇలాంటివి బయటకు రానివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఏ మానవత్వ మతం పాటించే వ్యక్తి కనుసన్నల్లో జరిగాయి? సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని అరెస్ట్ చేసిన వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ప్రతిపక్ష నేతల్ని, వారి కుటుంబ సభ్యులని ఇష్టం వచ్చినట్లుగా కూడా తిట్టడం జగన్ మానవత్వం. అక్రమ సంబంధాలు అంటగట్టి పుట్టుకల్ని ప్రశ్నించడం ఆయన మానవత్వ మతం. జగన్ రెడ్డి చాలా తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారని, ఆయన భాష, వ్యవహార శైలి చూసిన వారికి ఎవరికైనా ఇది అర్థమవుతుంది. కుటుంబ సభ్యులకు అర్థమవుతుందో లేదో చూడాలి మరి.